అందరూ దీర్ఘంగా శ్వాస పీల్చుకుని నడుము నిలబెట్టి నాతో పాటుగా ఓంకారం చెప్పండి. మనం ఓం మనం కరెంటు డామ్ అంది, ఏం పర్వాలేదు, మనం ఇలాగే ఓంకారం చెప్దాం. చెక్క ప్రభుత్వాల షకీల ప్రభుత్వాలు సరే. పూర్తి చేయమంటే అర్మాను మళ్ళీ మేమే వస్తాం అంటే పూర్తి చేయమన్నా. పూర్తి చేస్తే గొప్ప పర్ఫెక్ట్గా ఉంది. చెప్పారు కదా హిందూ సమ్మేళనం, మనం ఎందుకు వచ్చాం. మాట్లాడిస్తాం, బంద్ చేయిస్తాం. ముందు అందరూ గట్టిగా గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ రామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్ की, जय बोलो हनुमान की, భారత్ మాతా की. రెడ్డి ఫ్లాష్ వేసుకో. రైట్ నాన్న, ఎవరు మాట్లాడకుండా ఉంటే ఈ గొంతు ఈ జనాభాకి సరిపోతుంది. అందరూ చక్కగా వినండి, మాట్లాడకుండా ఉండండి. కాస్త మీ ఫోన్లు సైలెంట్లో పెడితే బాగుంటుంది. మనం అందరం ఒక మంచి కారణానికి ఇంత మంచి ఎండల్లో కలిసాం. ఆ మంచి కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ళ కార్యక్రమం. 100 ఏళ్ళు అయింది. ఓ సంస్థ 100 ఏళ్ళు పుట్టి పెరిగి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 100 ఏళ్ల పాటు ఉంది అంటే ఎంతో నిజాయితీ ఉండాలి, ఎంతో నిబద్ధత ఉండాలి. ఎన్నో సంస్థలు పుట్టి మక్కలో పుట్టి పొబ్బలో కలిసిపోతుంటాయి, వాటి ముఖాలు కూడా మనకు తెలియదు.
కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ షార్ట్ ఫామ్లో ఆర్ఎస్ఎస్ మన దాకా వచ్చింది. ఎందుకంటే కొన్ని వేల లక్షల ప్రచారకులు కార్యకర్తల యొక్క బలిదానాలు. మనలో మరి ఎంతమంది దురంధర్ సినిమా 1, 2 చూసారో ఎవరన్నా ఉన్నారా? చూసేమో అన్న వాళ్ళు అందరూ గట్టిగా జై శ్రీరామ్ అండి. అమ్మో అందరూ అన్నారంటే అందరూ చూశారనుకోవాలి. అయినా కూడా జై శ్రీరామ్ అందరివాడు కాబట్టి. అయితే ఒక ఆయన మొన్న ఒక నిర్మాత వచ్చారు, ఆయన జై శ్రీరామ్ అనే పేరు మీద సినిమా తీస్తున్నా అన్నారు, రామాయణాన్ని మరో కోణంలో చూపించేలాగా. సరే, ఈ దురంధర్ 2 సినిమాలో మనం చివర్లో ఓ గొప్ప మాట ఉంది. ఏంటది? నానా ఇక్కడ మైక్ లేదు కదా, కొంచెం నోరు మూసుకుంటే బాగుంటుంది కదా. వినపడదు కదా, మీరు నోరు మూసుకుంటే బాగుంటుంది. ఇలాంటప్పుడు కూడా నోరు తెరిస్తే వెళ్ళాలన్న వాక్ అక్కడ దాకా రాదు కదా. రోజు ప్రయాణం చేయడం, రోజు ప్రవచనం చెప్పడం, రాత్రి కారులో, రాత్రి బస్సులో, రాత్రి రైల్లో, రావడం టైం పడుతుంది. రెడ్డి బంద్ చేయి మళ్ళీది.